వెల్కమ్ టు ఫ్యాక్ట్ గురు. నేను మీ చంద్రశేఖర్. భారతీయ కరెన్సీ సంవత్సరాలుగా మారుతూ వేగంగా అభివృద్ధి చెందింది. దేశ స్వాతంత్రానికి ముందే కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చినా స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం గణతంత్ర రాజ్యంగా మారి అనేక డీనామినేషన్ నోట్లు చలామణిలోకి వచ్చాయి. ఇప్పటి వరకు భారతీయ కరెన్సీ నోట్లపై ఎవరెవరి చిత్రాలు కనిపించాయి? మొదటిసారిగా మహాత్మా గాంధీ చిత్రం ఎప్పుడు కనిపించింది? నోట్లపై ఏ భాషలు ఎప్పుడు ముద్రించారు? నోట్ల రద్దు ఉపశమనాలు ఎప్పుడు జరిగాయి? ఇలాంటి ఆశ్చర్యకర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో 1990కి ముందు చలామణిలో ఉన్న నాణాలు, కరెన్సీ నోట్లు దేశ ఆర్థిక చరిత్రలో అత్యంత కీలక భాగమని ఆర్థికవేత్తలు పేర్కొంటారు. 1950లో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మొదట రూపాయి నాణాలను జారీ చేసింది. వీటిని అన్నా సిరీస్గా పిలిచేవారు. ఇందులో అర్ధ రూపాయి, పావలా, 2 అనాలు, 1 అనా, అర అనా, 1 పైసా నాణేలు ఉన్నాయి. 1 రూపాయికి 16 అనాలు లేదా 64 పైసలుగా విభజించారు. వలస రాజ్యాల నుంచి స్వతంత్ర భారతదేశానికి కరెన్సీ నిర్వహణ బదిలీ సాఫీగానే జరిగింది. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి తర్వాత భారతదేశానికి స్వతంత్రం ప్రకటించింది. అయితే 1950 జనవరి 26న మన దేశం రిపబ్లిక్ ఇండియాగా అవతరించింది. కానీ అంతకుముందు భారత్ రిజర్వ్ బ్యాంకు కరెన్సీ నోట్లను జారీ చేయడం ప్రారంభించింది. భారత ప్రభుత్వం రూపాయి నోటు కొత్త డిజైన్ని 1949లో తీసుకొచ్చింది. అప్పటికింకా స్వతంత్ర భారతదేశానికి నూతన చిహ్నాలు ఎంపిక చేయాల్సి ఉంది. నోట్లపై మొదట్లో ఉన్న రాజు చిత్రాల స్థానంలో మహాత్మా గాంధీ చిత్రాన్ని పెట్టాలని భావించారు. అయితే ఆ మేరకు డిజైన్లు కూడా సిద్ధం చేశారు. కానీ చివరి నిమిషంలో గాంధీ చిత్రానికి బదులుగా సారానాథ్లోని లైన్ క్యాపిటల్ ఎంపికకు ఏకాభిప్రాయం వ్యక్తమైంది. రిపబ్లిక్ ఇండియా మొదటిసారిగా 1950లో 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయల కరెన్సీ నోట్లను జారీ చేసింది. ఈ నోట్ల రంగు, డిజైన్లో స్వల్ప వ్యత్యాసం ఉండేది. అయితే 10 రూపాయల నోటు వెనుక వైపు ఉన్న చిప్ మోటిఫ్ను మాత్రం అలాగే కొనసాగించారు. 1953లో కొత్త నోట్లపై హిందీని ప్రముఖంగా ముద్రించారు. రూపాయి హిందీ బహువచనంపై చర్చ జరగడంతో రూపీయేగా మార్చారు. 1954లో 1000 రూపాయలు, 5000, 10,000 వంటి అధిక విలువ కలిగిన నోట్లను తిరిగి ప్రవేశపెట్టారు. 1946 నాటి నోట్ల రద్దు వంటి కారణాలతోనే 1978లో మరోసారి అధిక విలువ కలిగిన నోట్లను రద్దు చేశారు. 2 రూపాయలు, 5 రూపాయల వంటి చిన్న డీనామినేషన్ నోట్లను తీసుకురావడం ప్రారంభించారు. ఆయా నోట్లపై పులి, జింక వంటి జంతువుల చిత్రాలను ముద్రించారు. 1975లో ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి భారతదేశం చేస్తున్న కృషి తెలియజేసేలా 100 రూపాయల నోటుపై వ్యవసాయం, తేయాకు, ఆకులు తెంపడం వంటి పనులకు సంబంధించిన చిత్రాలను ముద్రించారు. 1960 ఆరంభంలోనే దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 1967లో నోట్ల సేదను తగ్గించారు. కరెన్సీ నోట్లపై మొదటిసారిగా గాంధీజీ కనిపించింది ఈ కాలంలోనే. మహాత్మా గాంధీ జయంతి శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని 1969లో సేవాగ్రామ్ ఆశ్రమం వద్ద కూర్చున్న గాంధీ చిత్రాన్ని ముద్రించిన స్మారక డిజైన్ను సిరీస్ను విడుదల చేశారు. నోట్ల ముద్రణా ఖర్చులు తగ్గించుకునేందుకు 1972లో 20 రూపాయల నోట్లు, 1975లో 50 రూపాయల నోట్లను ముద్రించింది భారత ప్రభుత్వం. 1980 దశకంలో పూర్తిగా కొత్త నోట్లను విడుదల చేశారు. ఈ నోట్లపై మూలాంశాలను పూర్తిగా మార్చేశారు. సైన్స్, టెక్నాలజీ ప్రాముఖ్యం తెలియజేసేలా 2 రూపాయల నోట్లపై ఆర్యభట్ట చిత్రం, దేశ పురోగతిని చాటేలా 1 రూపాయి నోటుపై ఆయిల్ రిగ్, 5 రూపాయల నోటుపై ఫార్మా మెగజైనేషన్, 100 రూపాయల నోటుపై హిరాకుడ్ డ్యామ్ చిత్రాలను ముద్రించారు. అలాగే భారతీయ కళారూపాలను ప్రదర్శించేలా 20 రూపాయల నోటుపై కోనార్క్ ఆలయ చక్రం, 10 రూపాయల నోటుపై నెమలి, షాలిమార్ గార్డెన్ చిత్రాలను తీసుకొచ్చారు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కరెన్సీ నిర్వహణ భారంగా మారడంతో 1987లో అక్టోబర్లో మహాత్మా గాంధీ చిత్రంతో 500 రూపాయల నోటును ప్రవేశపెట్టారు. అశోక పిల్లర్, లయన్ క్యాపిటల్ మాత్రం వాటర్ మార్క్గా కొనసాగింది. రిఫ్రోగ్రాఫిక్ టెక్నికల్ అభివృద్ధి చెందడంతో నోట్ల సాంప్రదాయం, భద్రతా లక్షణాలను బలహీనమయ్యాయి. దీంతో కొత్త ఫీచర్లను పరిచయం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగా 1996లో కొత్త మహాత్మా గాంధీ సిరీస్ను ప్రవేశపెట్టారు. కొత్త వాటర్ మార్క్, విండోడ్ సెక్యూరిటీ, థ్రెడ్, గుప్త చిత్రం, అంధుల కోసం ఇంటాగ్లియో ఫీచర్లు వీటిలో ఉన్నాయి. ఇవే కొత్త ఫీచర్లతో 2000 అక్టోబర్న 1000 రూపాయల నోట్ను కూడా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2000 నవంబర్ 18న 500 నోట్ల రంగు మార్చారు. అదనపు భద్రతా ఫీచర్గా మధ్యలో ఉన్న సంఖ్యా విలువలో కలర్ షిఫ్టింగ్ ఇంకును ఏర్పాటు చేశారు.
2005లో మహాత్మా గాంధీ సిరీస్ నోట్లలో భాగంగా ₹100 అంతకంటే ఎక్కువ డినామినేషన్ నోట్లపై వైట్ కలర్ షిఫ్టింగ్, మెషిన్ రీడబుల్ మ్యాగ్నెటిక్ విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్ వంటి మెరుగైన భద్రతా ఫీచర్లు తీసుకొచ్చారు. 2005లో మొదటిసారిగా నోట్లపై ముద్రణా సంవత్సరం ప్రవేశపెట్టారు. సీక్వెన్స్ నిర్వహించడానికి అదే క్రమ సంఖ్యతో లోపాయిభుష్టమైన నోట్లను మళ్లీ ముద్రించకుండా ఉండేందుకు 2006లో నోట్లపై స్టార్ సిరీస్ను ప్రవేశపెట్టారు. భారత రూపాయి గుర్తింపు చిహ్నంగా 2011లో రూపాయి చిహ్నాన్ని ప్రవేశపెట్టారు. రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం కలిసి 2010లో భారత రూపాయికి ఒక విశిష్ట చిహ్నాన్ని లాంఛనప్రాయంగా రూపొందించాయి. 2011లో కొత్త రూపాయి చిహ్నాన్ని బ్యాంకు నోట్లు, నాణాలపై ముద్రించడం ప్రారంభించారు. ఫేక్ కరెన్సీ బెదడను నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు కరెన్సీ నోట్లపై భద్రతా ఫీచర్లను కాలానుగుణంగా అప్డేట్ చేస్తూ వచ్చాయి. భారతదేశంలో అటువంటి అప్గ్రేడేషన్ 2005లో జరిగింది. ఆ తర్వాత 2015లో అధిక డినామినేషన్లైన బ్లీడ్ లైన్లు, ఎక్స్ప్లోడింగ్ నంబర్ల వంటివి కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టారు. ₹50 నోటు, ₹20 నోట్లపై ఇంటాగ్లియో ప్రింటింగ్ను 2016లో ఆపేశారు. భారత ప్రభుత్వం 2015లో రూపాయి నోట్ను తిరిగి ప్రవేశపెట్టింది. ద్రవ్య సంస్కరణలో భాగంగా భారత ప్రభుత్వం 2016 నవంబర్లో రెండోసారి పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2016 నవంబర్ 8 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జారీ చేసిన 500, 1000 డినామినేషన్లను మహాత్మా గాంధీ సిరీస్ నోట్ల చట్టబద్ధమైన టెండర్ స్థితిని ఉపసంహరించింది. ఆ తర్వాత దేశ సాంస్కృతిక వారసత్వం, శాస్త్రీయ విజయాలను హైలైట్ చేస్తూ మహాత్మా గాంధీ నూతన సిరీస్ను, కొత్త నోట్లను ప్రవేశపెట్టారు. ఒక్కో డినామినేషన్ నోట్ను ఒక్కో రంగు, సైజుల్లో రూపొందించారు. మహాత్మా గాంధీ సిరీస్లో భాగంగా 2016 నవంబర్ 8న 2000 నోట్ను, 2017 ఆగస్టున 200 నోట్ను కొత్తగా తీసుకొచ్చారు. 2000 నోట్ను 2023 మే 19న చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్టుగా ఆర్బీఐ ప్రకటించింది.